నెక్స్ట్ రూలింగ్ ఎవరిది? మన టైర్ వన్ హీరోలు అందరూ ఏదో ఒక సర్టెన్ పీరియడ్ లో రూల్ చేసిన వాళ్ళే. ఒక హిట్ తో వచ్చి ఒక ఫ్లాప్ తో పోయే రూల్ ఉండదు. ఆ ఇంపాక్ట్ అలా పడిపోద్ది ఒక పెద్ద హిట్ పడితే. సో ఆ రూల్స్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాం, ఎవరెంత చేశారని. మరి జర మన కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా కొట్టేసేయండి ప్లీజ్. ఒక హీరో రూల్ ని డిసైడ్ చేసేది ఒక ట్రెండ్ సెట్టర్ బ్లాక్ బస్టర్, ఫాలోడ్ బై నెక్స్ట్ మూవీస్ ఓపెనింగ్స్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్. అయితే ఫస్ట్ టైర్ వన్ హీరోస్ లో రూల్ స్టార్ట్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన క్లాసిక్ ఫిలిమ్స్ తొలి ప్రేమ, బద్రీతో నెంబర్ వన్ రేస్ లోకి వచ్చి ఖుషితో వెళ్ళడం స్టార్ట్ చేశాడు. మీరు గుడుంబ సత్తి గారు కావచ్చు, తొక్కల సత్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ రా. ఖుషి సినిమా తర్వాత వరుసగా ఫ్లాపులు పడ్డా ఆ సినిమాల ఓపెనింగ్స్ కానీ బిజినెస్ లు కానీ ఆల్ టైమ్ రికార్డ్ లెవెల్లో పడ్డాయి. సో క్రేజ్ స్టార్డమ్ ఏ మాత్రం తగ్గలేదు. సో ఇదే ఒక హీరో ఇంపాక్ట్ అనేది ముఖ్యము రూల్ చేయడానికి. సినిమాలు ఫ్లాపులు హిట్టులు అనేది అసలు ఏమంటారు జస్టిఫికేషన్ చేయలేము. సో జడ్జి చేయలేము, జస్టిఫికేషన్ ఇవ్వలేము. సో పవన్ కళ్యాణ్ రూల్ అలా 2003 టు 2001-2003 నుంచి 2012 గబ్బర్ సింగ్ అత్తడిని దారేది వరకు, అంటే దగ్గర దగ్గర 10 to 11 years వరకు కొనసాగింది. తర్వాత ఎన్టీఆర్ మాస్ లో యునానిమస్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆదితో నెంబర్ వన్ రేస్ లోకి వచ్చి సింహాద్రితో వెళ్ళడం స్టార్ట్ చేశాడు. రోషం ముందు కిరాయి గుండాల బలం ఎంతరా, నా గాలి దుమ్మంతా. సింహాద్రి పెద్ద హిట్ అయి తారకన్న లెవెల్ ని, క్రేజ్ ని, స్టార్డమ్ ని పెంచేసింది, డబుల్ చేసింది, ముఖ్యంగా మాసెస్ లో. అప్పటి వరకు అంటే లైక్ ఆ తర్వాత 4 years వరకు యమదొంగ వరకు హిట్ పడకపోయినా కూడా ఆ రేంజ్ లో యునానిమస్ గా మాస్ లో మాత్రం వేలాడు. అఫ్ కోర్స్ బిజినెస్ ఆల్ టైమ్ రికార్డ్ పడకపోయినా ఓపెనింగ్స్ కానీ ఏమంటారు ఎఫోరియా కానీ, సినిమా అయిన సినిమాలకు ఉండే ఎఫోరియా కానీ చాలా పేలాయి. సో ఆ 4-5 years వరకు ఎన్టీఆర్ తారకన్న రూల్ చేశాడు. తర్వాత మహేష్ బాబు 2003 ఒక్కడితో ఒక యునానిమస్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి యూత్ లో మంచి క్రేజ్ ని, ఫేమ్ ని తెచ్చుకొని అతడు అండ్ పోకిరితో నెంబర్ వన్ రేస్ లోకి వచ్చి ఒక్కసారిగా పోకిరి ఆల్ టైమ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ అయ్యేసరికి ఆ సినిమాతో రూల్ చేయడం స్టార్ట్ చేశాడు బాబు. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? మన టాలీవుడ్ నుంచి ఫస్ట్ హీరో లైక్ ఒక మన తెలుగు సినిమాతోని సౌత్ పరంగా ఫేమ్ తెచ్చుకొని నార్త్ లో కూడా అరే పలానా హీరో అక్కడ అంత పెద్ద ఇట్టు కొట్టిండి రీమేక్ చేయాలని చెప్పి తెలిసిన ఫస్ట్ ఆస్పెక్ట్ ఇది మహేష్ అన్న కెరీర్ లో. సో పోకిరి తర్వాత మళ్ళీ కొన్ని సినిమాలు ఫ్లాపులు పడ్డాయి. దూకుడుతో కంబ్యాక్ ఇట్ కొట్టాడు. మధ్యలో అతిథి, కలేజా, సైనికుడు అన్ని వచ్చినా కూడా వాటి ఓపెనింగ్స్ వరల్డ్ వైడ్ గా రికార్డ్ లెవెల్లో పెట్టాయి. అన్ని సినిమాలు ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ పెట్టడంతో రూల్ అలా కంటిన్యూ అయింది. ఇక దూకుడుతో మళ్ళీ దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మవాకుడు సినిమాల చెట్టు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జానర్స్, హై బిజినెస్, లాంగ్ రన్ ఓపెనింగ్స్ అన్ని పడ్డాయి. అండ్ సీతమ్మవాకుడు సినిమాల చెట్టు తర్వాత ఆగడు, నేను ఒక్కనే ఫ్లాప్స్ పడ్డా, మళ్ళీ అవి కూడా ఆల్ టైమ్ రికార్డ్ బిజినెస్ ఓపెనింగ్స్ గట్టిగా వచ్చాయి. అండ్ శ్రీమంతుడితో మళ్ళీ కంబ్యాక్ ఇట్ కొట్టి బ్రహ్మోత్సవం లాంటి క్లాస్ కంటెంట్ తో బాహుబలి బిజినెస్ ని దాటాడు చాలా ఏరియాస్ లో, ముఖ్యంగా ఓవర్సీస్ లో. సో అలా 2006 నుంచి 2016-15 వరకు రూల్ అలా కంటిన్యూ అయింది. నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ ఇవ్వడమే మ్యాసివ్ గా ఇచ్చి సెకండ్ ఫిలిం మగధీరతోనే ఒక సంచలనాన్ని సృష్టించి రూల్ చేయడం స్టార్ట్ చేశాడు. అఫ్ కోర్స్ ఇది యునానిమస్ రూల్ అని చెప్పలేము, ఎందుకంటే మగధీర అనేది డైరెక్టర్ కి, హీరోకి అందరికి ఈక్వల్ గా వెళ్ళింది క్రేజ్. సో దాని తర్వాత ఆరెంజ్ గానీ, రచ్చ, నాయక్, ఎవడి అన్ని సినిమాలకి సూపర్ ఓపెనింగ్స్ పెట్టాడు. బట్ అప్పటికే పవన్, మహేష్ డామినెంట్ లెవెల్ ఎక్కువ ఉండడం వల్ల, క్రేజ్ వాళ్ళ స్టార్డమ్ వాళ్ళది ఎక్కువ ఉండడం వల్ల మన చరణ్ అంత డామినేట్ చేయలేకపోయాడు. స్టిల్ అయినదంటూ కూడా నడిచింది ఆ ఎరా, ఆ 2009 నుంచి 13 వరకు అయినది కూడా మంచి రూల్ నడిచింది. తర్వాత ప్రభాస్ బాహుబలి సిరీస్ తోని ఇప్పటి వరకు ఏల్తానే ఉన్నాడు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. ప్రభాస్ అన్నకి బాహుబలి ముందు మాస్ హిట్స్ ఉన్నాయి, క్లాస్ హిట్స్ ఉన్నాయి, మంచి క్రేజ్ ఉంది, స్టార్డమ్ కూడా ఉంది. కానీ వీళ్ళ డామినేట్ లెవెల్ ముందే సేమ్ రూల్ చేయలేకపోయిండు. బట్ ఆఫ్టర్ బాహుబలి సిరీస్ తనకంటే ఒక పాన్ ఇండియా ఆస్పెక్ట్ ని క్రియేట్ చేసుకొని పాన్ ఇండియా ఇమేజ్ వైడ్ గా ఫుల్ ఫేమస్ అయిపోయాడు. మొత్తం ఇండియాలోనే నెంబర్ వన్ హీరో అయ్యాడు. చాలా కష్టం అలా అవ్వడం, బట్ తన కష్టం 5 years తో అయ్యాడు. అండ్ స్టిల్ బాహుబలి 2 తర్వాత 6 years వరకు హిట్ లేకపోయినా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లానే ఒక అప్పట్లాగా రూల్ అలానే కంటిన్యూ అయ్యింది. అప్పుడు కూడా అంతే, పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకి ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫిలిం పడ్డా దాని తర్వాత హిట్లు పడలేకపోయాయి. సేమ్ ప్రభాస్ కూడా అలానే అయింది. బట్ ఆయన రూల్ అలానే కంటిన్యూ అయింది, ఎందుకంటే ఆది పురుష్ లాంటి సినిమాతో ఓపెనింగ్స్ పెట్టిండు, లాంగ్ రన్ పెట్టిండు. మళ్ళా రాధేశ్యామ్ మంచి ఓపెనింగ్స్ పెట్టింది. సాహో 80% రికవర్ చేసింది ఫ్లాప్ టాక్ తోని. తర్వాత సలార్, సో సలార్ తో కంబ్యాక్ ఇచ్చిన ఆ సినిమా సలార్, దానికన్నా ముందు సినిమాలు అన్ని రికార్డ్ లెవెల్లో ఆడాయి సినిమాలు.
సో ఆ రకంగా ఇప్పటి వరకు రూల్ అలానే కంటిన్యూ అవుతుంది ప్రభాస్ అన్నది. సో నెక్స్ట్ బాయ్ బన్నీ అన్న పుష్పాది రూల్ నుంచి రూల్ స్టార్ట్ చేశాడు. జరిగేదంటే ఒకటే రూల్ మీద జరుగుతున్నది. అదే రూల్ తెలిసిన ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఎఫోరియా నడిచింది బన్నీ అన్నది. సో ఇది ఈ పుష్ప 2 తోనైతే రూల్ స్టార్ట్ చేశారు. 2023-24 నుంచి రూల్ స్టార్ట్ అయింది. బట్ నెక్స్ట్ మూవీస్ నుంచి చూడాలి. ఎట్లా స్క్రిప్ట్ సెలెక్షన్ లో మనోడు కేక. సో అది కంటిన్యూ అయితే మాత్రం ఇంకా ఆయన రూల్ నడుస్తుంది ఇంకో డికేడ్ వరకు. సో బట్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ సినారియోని బట్టి చూస్తే ఎవరి రూల్ ఎక్కడ వరకు వెళ్తుందనే చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అందరు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు, అందరూ పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు. నెక్స్ట్ బాబుది వారణాసి ఉంది, ప్రభాస్ ది స్పిరిట్ ఉంది, అల్లు అర్జున్ ది హాలీవుడ్ లెవెల్ అల్లు అర్జున్ 22 ఫిలిం ఉంది, తారక్ అన్నది డ్రాగన్ ఉంది. సో రామ్ చరణ్ పెద్ది, మళ్ళీ రంగస్థలం లాంటి కల్ట్ క్లాసిక్ ఇచ్చిన సుకుమార్ తో ఫిలిం ఉంది. సో కంటిన్యూ అయితా ఉంది. సో నెక్స్ట్ నుంచి ఆస్పెక్ట్ ఎలా ఉంటది అంటే ఒక సినిమా వస్తుంది, పెద్ద సినిమా, ఆ సినిమా పీరియడ్ టైంలో ఇంకా ఆ హీరో రూల్ నడుస్తుంది. దాని తర్వాత ఇంకో సినిమా వచ్చేలోపు ఇంకో హీరో, ఇంకో సినిమా వచ్చే అలానే ఉంటది. ఇంకా ఈ డికేడ్ వరకు అవ్వదు, ఎందుకంటే అందరు పాన్ ఇండియా స్టార్స్ అవుతున్నారు, అందరు పాన్ వరల్డ్ సినిమాలు దింపుతున్నారు కాబట్టి. సో అది గైస్ మ్యాటర్, మన హీరోల రూల్ చేసిన టైం పీరియడ్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసేసి మీరు ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో మెన్షన్ చేసేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.